హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో నౌ బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్స్ ఇది కూడా ఇచ్చాడు. ఇది దేంట్లో ఇచ్చాడంటే కరెక్టింగ్ ది సెంటెన్సెస్లో ఇచ్చాడు. ఇలా చూడండి ఒకసారి. బిసైడ్ అంటే ప్రక్కన అనే అర్థంలో ఉపయోగించాలి. బై ది సైడ్ ఆఫ్, బై ది సైడ్ ఆఫ్. బిసైడ్స్ అంటే అదనంగా అని అర్థం. అదనంగా. ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు. ఓకేనా? సో లావణ్య ఏట్ పూరి, లావణ్య ఏట్ పూరి డాష్ ఇడ్లీ. ఏంటి దీని అర్థం? లావణ్య ఇడ్లీతో పాటు పూరి లేపిందని అర్థం. ఇడ్లీ ఒకటి తినింది అనుకున్నావు, అదేం కాదు, ఇడ్లీతో పాటు పూరి కూడా తినేసింది అనేసి అర్థం. అంటే రెండు. కాబట్టి ఆన్సర్ ఏంటి? బిసైడ్స్. అక్కడ ఏమి ఇస్తాడు రేపు పొద్దునే కరెక్టింగ్ ది సెంటెన్సెస్లో మీకు? లావణ్య ఏట్ పూరి బిసైడ్ ఇడ్లీ 2 days ago ఆర్ లాస్ట్ సండే అలా ఇస్తాడు. సో మీరేం చేయాలి? బిసైడ్ అనేది ఎక్కడైతే ఇచ్చాడో ఆ ప్లేస్లో బిసైడ్స్ రాయాలి. అంతే మీరు చేయాల్సిన పని. ఐ నో ఇంగ్లీష్, ఐ నో ఇంగ్లీష్ డాష్ తెలుగు. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? బిసైడ్స్. అంటే తెలుగుతో పాటు నాకు ఇంగ్లీష్ వచ్చు అని అర్థం. ప్లీజ్ కమ్ అండ్ సిట్ డాష్ మీ, ప్లీజ్ కమ్ అండ్ సిట్ డాష్ మీ beside me, beside me. Please come and sit dash me beside me. Over. Next. Since, for. When do we use since and when do we use for? Since is used before point of time, before point of time, before period of time. Since is used before point of time, for is used before period. Period అనగానే మనం 9th to 10th లో ఉండేటప్పుడు పీరియడ్ అంటే 45 minutes కదా, అంతే కదా. 45 minutes అంటే ఎన్ని నిమిషాల నుండి, ఎన్ని గంటల నుండి, ఎన్ని రోజుల నుండి, ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని డికేట్స్ నుండి అని చెప్పేటప్పుడు ఫర్ వస్తుంది. రైట్. సిన్స్ ఎప్పుడు అని చెప్పేటప్పుడు ఫర్. సిన్స్ 10 AM. ఏఎం అంటే ఏంటి? ఏంటి ఏఎం అంటే? యాంటీ మెరిడియన్. ఆపోజిట్ అయిన దానికి పోస్ట్ మెరిడియన్. మెరిడియన్ అంటే జాగ్రఫీలో వస్తుంది మీకు. మెరిడియన్ రేఖలు ఎంతో. మధ్యాహ్నం 12 గంటల సమయం కదా. డే టైం 12 గంటలను ఏమంటాం? నూన్ అంటాం. నో, నూన్ అంతే. NOON, నూన్. సో నైట్ టైం 12 గంటలను మిడ్ నైట్. రైట్. సో మిడ్ డే కూడా అనొచ్చు. డే టైం 12 గంటలు మిడ్ డే, అందుకే మిడ్ డే మీల్స్ వచ్చింది. రైట్. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. సో ఎక్కడ, ఏ స్టేట్లో ఫస్ట్? ఇండియాలో తమిళనాడు. రైట్. మెటర్నిటీ లీవ్ ఎక్కువ ఉండేది కూడా అదేనా? తమిళనాడేనా? ఇండియాలో ఏ స్టేట్లో? కేరళనా? మెటర్నిటీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే హాలిడేస్ ఉంటాయి కదా వాళ్ళకి. 6 months. నో, నేను విన్నదాని ప్రకారం తమిళనాడులో ఎక్కువ అని విన్నా. ఏది మీకు తెలిసి? ఇప్పుడు మీరు ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మీ దగ్గర. ఏం లేదు. 6 months అయితే అన్ని స్టేట్లో ఉంది. రైట్. అది ఎన్ని? ఒక్క కిడ్కా, 2 kidsకా, 4 ఎన్నిటికైనా? ఓన్లీ 2K. మళ్ళీ 3K అయితే నాట్స్ అంతే. ఓకే ఓకే. చనిపోయింటే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తారు. ఏమి లా ఉన్నాయి అసలు. సిన్స్ 5 PM,
సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ సండే, సిన్స్ సండే, సిన్స్ ఏప్రిల్, సిన్స్ ఏప్రిల్, సిన్స్ సమ్మర్, సిన్స్ సమ్మర్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ 2021 ఎట్సెట్రా, సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకే, సిన్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ఇంకా ఏం రావచ్చు? సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ లాస్ట్ డికేడ్, సిన్స్ లాస్ట్ ఫ్రైడే, ఏమైనా రావచ్చు అక్కడ. ఫర్ కింద ఫర్ 10 minutes, ఫర్ 2 hours, ఫర్ 3 days, ఫర్ 2 weeks, for 4 months, for 5 years, for a long time, for a long time, for a short time, for the last 4 years. ఈ లాస్ట్ ప్లేస్లో పాస్ట్ కూడా పెట్టచ్చు. చూడు, ఫర్ 4 years అన్నా, ఫర్ ది లాస్ట్ 4 years అన్నా, ఫర్ ది పాస్ట్ 4 years అన్నా, అంతా ఒకటే. ఓకేనా? ఇప్పుడు సార్ నేను 4 ఏళ్ళ నుంచి రమ్యాన్ని ప్రేమిస్తున్నాను సార్, ఏమనాలి ఇంగ్లీష్లో? నువ్వు సెంటెన్స్ చెప్పు కరెక్ట్గా మొత్తం. నేను 4 ఏళ్ళ నుంచి రమ్యాన్ని ప్రేమిస్తున్నాను సార్, ఏమంటాం ఇంగ్లీష్లో? రేపు ఇలాంటిదే ఇచ్చాడు మొన్న గ్రూప్ 1లో ఇలాంటిదే ఇచ్చాడు సెంటెన్స్. లవ్వింగు, హేటింగు, లైకింగు, బిలీవింగు, రైట్, హ్యావింగు, ఇలాంటివి ఇంగ్ ఫామ్లో ఉండకూడదు. ఓకే, పవన్ కళ్యాణ్ ఈజ్ హ్యావింగ్ 3 wives అనకూడదు. పవన్ కళ్యాణ్ హ్యాజ్ 3 wives అని చెప్పచ్చు. ఓకేనా? సో బీన్ లవింగ్ రమ్య ఫర్ 3 years అనకూడదు. ఐ హ్యావ్ లవ్డ్ రమ్య ఫర్ 3 years. దట్స్ రైట్. ఐ ఆమ్ లవ్వింగ్ రమ్య నౌ అనకూడదు. ఐ లవ్ రమ్య నౌ అనాలి. షీ ఈజ్ నాట్ బిలీవింగ్ మీ అనకూడదు. షీ డజంట్ బిలీవ్ మీ అనాలి. ఓకేనా? రైట్, ఫైన్. ఇప్పుడు చూడు, సిన్స్ ఫర్ సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండేటప్పుడు పాయింట్ ఆఫ్ టైం ముందర సిన్స్ అని, పీరియడ్ ఆఫ్ టైం ముందర ఫర్ అని రాయాలి మనం. ఇప్పుడు చూడు, ఇప్పుడు మై బ్రదర్ has been preparing for IAS dash 2020. ఇప్పుడు ఏముండాలి? సిన్స్ ఉండాలి. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి డాష్ 4 years అంటే ఏముండాలి చెప్పండి? ఫర్ 4 years అంతే. Ramya has been looking at Rambabu. Ramya has been looking at Rambabu dash 3:30 p.m. Ramya has been looking at Rambabu dash 3:30 p.m. So your answer since dash 15 minutes. What is your answer? Ramya has been looking at Rambabu dash 15 minutes for 15 minutes. Okay? Clear? I have been waiting for you. I have been waiting for you. Dash morning. What is your answer? Since morning. Rajita has been calling me. Rajita has been calling me. Dash half an hour. చెప్పండి. For. Complete. Now with by. విత్ అనేది
ప్రాణం లేని ఆబ్జెక్ట్ ముందు వాడాలి. బిఫోర్ లైఫ్ లెస్ ఆబ్జెక్ట్. ప్రాణం లేని ఆబ్జెక్ట్ ముందు. బై అనేది ప్రాణం ఉన్న ఆబ్జెక్ట్ ముందు. బిఫోర్ లైఫ్ ఆబ్జెక్ట్. Ravana was killed dash Rama dash an arrow. Ravana was killed dash Rama dash an arrow. Tell me. ఇది అంటే రాముడు చచ్చిపోయినట్టు కదా సార్ అనకూడదు, మనిషి పేరు కదా. కాబట్టి ప్రాణం ఉన్న ఆబ్జెక్టు బై రామ విత్ ఎన్ ఆరో. ఇది ఇన్స్ట్రుమెంట్, వస్తువు కదా, ఇన్స్ట్రుమెంట్. మురళి వాజ్ మర్డర్డ్. మురళి వాజ్ మర్డర్డ్ డాష్ హిజ్ వైఫ్ డాష్ ఏ నైఫ్. మురళిని వాళ్ళ వైఫ్ కత్తితో పడి చంపింది. వీడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకని డిసైడ్ అయింది, వేసి పడేసింది పదునైన కత్తి తీసుకొని. రైట్. సో ఆమె కత్తితో చంపని, కొడవలు తీసుకొని చంపని, గొడ్డలు తీసుకొని చంపని, లేదంటే బకెట్తో కొట్టి చంపని, పిల్లోతో కొట్టి చంపని, లేకంటే వాట్సాప్లో ఫోన్లో వాట్సాప్ పెట్టి ఆ వాట్సాప్ చూసి చచ్చిపోనివాడు. ఇవన్నీ కూడా వస్తువులు, ఇన్స్ట్రుమెంట్స్. కత్తి అయినా, కొడవలైనా, తుండైనా, గుండైనా, బకెట్ అయినా, ఐరన్ రాడ్ అయినా, వాట్సాప్, ఏవైనా సరే ఇవన్నీ వస్తువులు. సో ఇవేమన్నాయి, ఏమనాలి? విత్. ఇక్కడ బై. ఏ స్టూడెంట్ వాజ్ బీటన్ డాష్ ఏ లెక్చరర్ డాష్ ఏ బిగ్ స్టిక్. సో బై ఏ లెక్చరర్ విత్ ఏ బిగ్ స్టిక్. బై ఏ లెక్చరర్ విత్ ఏ బిగ్ స్టిక్. లైవ్లో ఉన్నారా చిన్న? ఇప్పుడు సాయి లైవ్లో ఉన్నారా? పిల్లలు ఎవరు లేరు కదా. బై ఎప్పుడు వాడాలి? బై ఎప్పుడు వాడాలి అంటే జనరల్గా మనం ఒక 7 సందర్భాల్లో సెంటెన్స్లో మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు బై వాడుతూ ఉంటాం. సెంటెన్సులు రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు బై అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు ఏది వాడాలి అని చెప్పేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వృత్తిరీత్యా, పదవీరీత్యా, జన్మరీత్యా మరియు వివాహరీత్యా అనే అర్థాలలో. చూడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు సెంటెన్స్లు చదివేటప్పుడు బై ప్రొఫెషన్, బై బర్త్, బై డెసిగ్నేషన్, బై మ్యారేజ్, బై నేచర్ కూడా ఈ పదాలు వచ్చినప్పుడు జనరల్గా బై అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోనియా గాంధీ ఈజ్ అన్ ఇండియన్ డాష్ మ్యారేజ్. సోనియా గాంధీ ఈజ్ an Indian dash marriage. సోనియా గాంధీ ఈజ్ అన్ ఇండియన్ డాష్ మ్యారేజ్ అంటే ఆప్షన్స్లో కొంతమంది ఇన్ను పెడతారు పెళ్ళిలో అయింది అనేసి, కొంతమంది ఆఫ్టర్ పెడతారు, కొంతమంది డ్యూరింగ్ పెడతారు. బట్ అన్నిటికంటే కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే సోనియా గాంధీ ఈజ్ అన్ ఇండియన్ డాష్ మ్యారేజ్ బై మ్యారేజ్. ఓకే, అంటే పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమె ఇండియన్ అయింది. సోనియా గాంధీ ఈజ్ ఇండియన్ బై మ్యారేజ్. అనిల్ అంబానీ ఈజ్ ఏ మిలియనీర్ డాష్ బర్త్ బై బర్త్. అనిల్ అంబానీ ఈజ్ ఏ మిలియనీర్ డాష్ బర్త్. అనిల్ అంబానీ ఈజ్ ఏ మిలియనీర్ డాష్ బర్త్ బై బర్త్. బై బర్త్. ఓకే, అనిల్ అంబానీ ఈజ్ ఏ మిలియనీర్ డాష్ బర్త్ బై బర్త్. నెక్స్ట్, కాలేదా ఇంకా? ఓవర్? ఈజ్ ఇట్ ఓవర్?
నెక్స్ట్, ఇన్ ది మీనింగ్ ఆఫ్ డ్యూరింగ్, ఆ సమయంలో, ఆ సమయంలో, ఇన్ ది మీనింగ్ ఆఫ్ డ్యూరింగ్, డోంట్ గో అవుట్ డాష్ నైట్, డోంట్ గో అవుట్ డాష్ నైట్, బై నైట్, రాత్రుల్లో నువ్వు బయట పోవద్దు అని అర్థం. రాత్రుల్లో అంటే అర్థం ఏంటి? రాత్రి మొదలైనప్పటి నుండి రాత్రి అయిపోయేంత వరకు అని అర్థం. కాబట్టి డ్యూరింగ్ అనే ఇన్నర్ మీనింగ్లో మనం బై వాడుతున్నాం. యు కెన్ సీ ది స్టార్స్ ఇన్ ది స్కై డాష్ నైట్, by night. The meaning of on or before. The meaning of on or before. In the meaning of on or before. Example, you have to pay the fee by Monday. By Monday is equal to on Monday or before Monday. సో బై అనేది ఆన్ ఆర్ బిఫోర్ అనే సెన్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆన్ ఆర్ బిఫోర్ అనే సెన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ప్యాసివ్ వాయిస్, ఇన్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై మీ, ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై మీ టుమారో. A letter will be written by me tomorrow. Okay? A letter will be written by me tomorrow. A letter will be written by me tomorrow. Next, fifth point, in to denote measurements. To denote measurements.